వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత పెరిగిపోయి అంతటా నిండిపోయి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయనకి లేదని బాధ లేదు, ఉందని పోగులేదు. ఎప్పుడు పటికి బెల్లం తిన్నవాడు త్రించినట్టుగా పరమేశ్వరుడు గురించి తలుచుకు 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 పొంగిపోతూ ఉండేటటువంటి గురువు గారికి కట్టుకోవడానికి తగిన పంచెల చాపు నీయగలిగినటువంటి సాలెవాడు ఈ దేశంలో పుట్టాడు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే నిజంగా పుట్టడని కాదు నా ఉద్దేశం. గురువుని సత్కరించగలిగిన శిష్యుడు ఉండడు అని. ఎప్పుడు ఆ వినయం ఉన్నప్పుడు గురువు గారికి నేను సత్కారం చేయడం ఏంటి, నా భాగ్యం అంతే. వారు కట్టుకోవడానికి ఓ పంచెల చాపు ఇచ్చి నేను ధరించాను. వారి శరీరానికి అది చుట్టుకుంటే నా జన్మ ధన్యమైపోయింది అనుకున్న నాడు సత్కరించాడేమో కానీ నిజంగా గురువుగారు పంచెల చాపు చూ పొంగిపోతాడా? పొంగిపోతే గురువుగారు ఎందుకు అవుతాడు? అసలు అవ్వడం. అందుకే స్వామి అన్న మాట, నాథ అన్న మాట ముగ్గురికి అన్వయం. స్వామి అని ఎవరిని పిలవాలి అంటే ఒక్క గురువు గారిని పిలుస్తారు. రెండు, భర్తని భార్య పిలవాలి అని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైనా భార్య ఏమండి అని పిలవకపోతే స్వామి అని పిలవచ్చు. స్వం అన్నీ తనదిగా కలవాడు. ఆయన యొక్క అభ్యున్నతియే తన అభ్యున్నతి. ఆయన సంతోషము తన సంతోషము, ఆయన దుఃఖము తన దుఃఖము. ఆయన తను అడుగు తీసి అడుగు వేస్తే ఆయన యొక్క అనుగ్రహం కోసమే. చివరికి తాను లయమైపోయేది ఆయనలోనే. అందుకే భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది, శిష్యుడు గురువు గారిని స్వామి అని పిలుస్తాడు. సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే ఏ పేరు పెట్టి పిలవకుండా ఉండాలి అంటే స్వామి అంటే సుబ్రహ్మణ్యుడికి అన్వయం అవుతుంది. లేకపోతే అన్నీ తనవైన వాడు పరమేశ్వరుడు కనుక పరమేశ్వరుణ్ణి స్వామి అని పిలుస్తారు. అన్నీ ఆయనవి. ఆయనవైనవన్నీ మనకిచ్చి మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తూ ఉంటాడు అంతే తప్ప ఆయనది కానిది మనదైనది ఏది లేదు ఇవ్వడానికి ఆయనకి. కాబట్టి ఆయన స్వామి. రెండు, నాథ. నాథ అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క గురువుకి, పతికి, దైవానికి, వీళ్ళ ముగ్గురికి అన్వయం. నాథుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తాను చేరవలసినవాడు. ఆయన ఉన్నంత కాలమే తనకి మంగళప్రదత్వం. కాబట్టి నాథ అని పిలుస్తుంది భార్య. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటాడు. ఉత్తమురాలైనటువంటి స్త్రీ అన్ని వేళలా తన భర్తని మాత్రమే చేరి ఉంటుంది తప్ప మనస్సులు కూడా రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా అంటారు శంకర్. అన్యపురుషుణ్ణి స్మరించదు. కాబట్టి అదిగో అలా భార్య భర్తని నాథ అని పిలుస్తుంది. శిష్యుడు గురువుని పిలుస్తాడు. నాథ అని పిలవచ్చు. ఎందుకు పిలవచ్చు అంటే ఆయనని మాత్రమే చేరుతాడు. ఎందువల్ల ఆయన్ని చేరడం ఏంటి? భగవంతుడిని కదా చేరమని గురువు గారు చెప్తున్నారు. మరి ఆ గురువు గారిని చేరడం ఏమిటి అంటే లోపల చైతన్య రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడైతే ఆ చైతన్య రూపానికి కాళ్ళు చేతులు వచ్చి కదలాడితే గురువు.